ఓకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో, ఈరోజు వచ్చేసి ఒక స్కామ్ గురించి నేను బయట పెడదామనేసి ఈ వీడియో. నేను చాలామంది నా థంబ్‌నెయిల్ చూసారు కదా! అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ జస్ట్ టైపింగ్ క్యాప్చా అనేసి యూట్యూబ్‌లో నేను కూడా చాలా చూసేసా. ఓకే. సో, ఒక ఆమె వీడియో చేసింది. వీడియో రీసెంట్‌గానే ఒక ఛానల్ ఆమె వ్లాగ్స్ ఆమె. ఆమె గురించి నేను ఇక్కడ చెప్పాలని లేదు. కాకపోతే ఒక చిన్న వీడియోని నేను క్లిప్‌ని ఇక్కడ పెడతాను. చూడండి. తనని మొత్తం తీసేసి జస్ట్ వీడియో పెడతాను. ఎక్కడే గాని ఆ వీడియోలో అది ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా చేయాలి? టైపింగ్ ఎలా చేయాలి? టైపింగ్ జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి? ఎప్పుడు మనకు జాబ్స్ వస్తాయి? పేమెంట్ ఎంతొస్తది? కనీసం పేమెంట్ ఎంతొస్తది అని చెప్పకపోయినా ఆ జాబ్‌కి సంబంధించిన లింక్ కూడా మెన్షన్ చేయలేదు. ఓకే. ఎవరు అన్నది నేను మెన్షన్ చేయట్లేదు. అమెజాన్ అనే పెద్ద కంపెనీలో అలాంటి జాబ్స్ ఉంటాయా అసలు? ఉంటాయి. అవి అందరికీ ఇవ్వరు. బీపీఓ పర్సన్స్ ఉంటారు. ఓకే. దానికోసమే వాళ్ళు బీపీఓస్‌ని హైర్ చేసుకుంటారు. అమెజాన్ బీపీఓ జాబ్స్ అని మీరు కొడితే దే ఆర్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్. బట్ వాళ్ళు టైపింగ్ జాబ్స్ అని, డేటా ఎంట్రీ జాబ్స్ అనేసి వాళ్ళైతే రిలీజ్ చెయ్యరు. ఓకే. అమెజాన్ అనేది వన్ ఆఫ్ ది టాప్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఓకే. టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, టాప్ ఈ-కామర్స్ కంపెనీ. అలాంటి దాంట్లో ఎగ్జామ్ లేకుండా, ఏ చదువు లేకుండా, ఎలాంటి ఎడ్యుకేషన్ లేకుండా జాబ్ ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా! సో, నేను ఈ వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నానంటే, అదే వీడియోని నాకు ఒక అమ్మాయి షేర్ చేసి, అక్క ఈ జాబ్ ఉంటే నాకేమైనా నీకు తెలిస్తే నాకు లింక్ షేర్ చేయని చెప్పింది. నేను మొత్తం వీడియో చూశాను. ఆ మొత్తం వీడియోలో ఎక్కడే కానీ కనీసము ఒక లింక్ లేదు, ఒక డిస్క్రిప్షన్ లేదు, లేకపోతే ఆ అమెజాన్ ఓపెనింగ్ లేదు, ఏమీ లేదు. ఓకే. ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. అట్లీస్ట్ యాప్స్ గురించి చెప్తే యాప్స్ పిక్స్ అన్నా పెట్టాలి. ఓకే. అమెజాన్ గురించి చెప్తున్నాం. అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమా, అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, డేటా ఎంట్రీ జాబ్స్, టైపింగ్ జాబ్స్ అనేసి చాలా వరకు ఫేక్ ఉంటాయి. ఎక్కడో కొన్నే రియల్ ఉంటాయి. అవి అందరికీ రావు. ఓకే. అవి అందరికీ రావు. ఎవరికైతే టైపింగ్ స్పీడ్ అనేది ఒక రేంజ్లో ఉంటుందో, టైపింగ్ ఎవరైతే చేయగలరో వాళ్ళకు వస్తాయి డేటా ఎంట్రీ జాబ్స్. ఇలాంటి జాబ్స్ అలాంటి వాళ్ళు గ్రాప్ చేసుకుంటారు. మనలాంటి వాళ్ళకి అంత ఈజీగా రావు. ఓకే. ఇంకా ఆన్లైన్లో చాలా ఫేక్ జరుగుతూ ఉంటుంది. సో, ఈ ఫేక్ని నేను ఎందుకు చెప్పాలి అనుకున్నానంటే, రీసెంట్‌గా నన్ను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పక్క అంటారు కదా! వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎప్పుడూ ఉండవండి. పార్ట్ టైంలో మీరు పార్ట్ టైం ఎర్న్ చేయాలనుకుంటే మీరు ఆఫ్లైన్‌కి వెళ్ళాలి. లేదా మీరు పార్ట్ టైం ఎర్న్ చేయాలనుకుంటే కొన్ని యాప్స్ మాత్రమే ఆన్లైన్‌లో ఉంటాయి. అవి చాలా చిన్న థింగ్స్ లైక్ ఈ-కామర్స్ అప్లికేషన్స్ లేదా ఇలా. ఇప్పుడు ఒక యాప్ ఉంది. హే వర్క్ అనేసేసి అండ్ గిగ్ ఇండియా అనేసి ఒక యాప్ ఉంది. ఓకే. గిగ్ ఇండియాలో ఏమవుతుంది అంటే కొంచెం ఫేక్ ఉంటుంది. మోస్ట్లీ అంతా ఫేక్ ఉండదు. కొంచెం రియల్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి గిగ్ ఇండియాలో ఇప్పుడు మనం లాగిన్ అవుతాం. మన ఫోన్ నెంబర్తో, మన ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతాం కదా! సో, వాళ్ళు ఏం చేస్తారు, మనకు కొన్ని జాబ్స్ చూపిస్తారు. ఎలాంటి జాబ్స్? క్రెడిట్ కార్డ్ సేల్ చేయడం. ఓకే. వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ని సేల్ చేస్తే మనకి కమిషన్ ఇవ్వడం. ఓకే. అండ్ ఇంకొకటి ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే దాంట్లోనే సేల్స్ థింగ్సే ఉంటాయి. మోస్ట్లీ సేల్స్ థింగ్సే ఉంటాయి. అలాంటి జాబ్స్ మీకు చెప్తే మీరు చేయగలరా? ఇంకొక పర్సన్ని మోసం చేసినట్లయితుంది. క్రెడిట్ కార్డ్స్ అమ్మడం ఇలాంటివన్నీ. ఓకే. సో, అందుకనే నేను ఇలాంటి జాబ్స్ ఎప్పుడు పోస్ట్ చేయను మన ఛానల్లో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది అడిగేది ఏంటంటే గిగ్ ఇండియాలోనే ఇంకొకటి ఉంది ఆప్షన్. ఏంటంటే ఇది ఉంటుంది కదా, రిఫరల్స్. అంటే ఇప్పుడు మనము కొన్ని యాప్స్ని ప్రమోట్ చేయాలి. ఓకే. కొన్ని యాప్స్ని మనము వాట్సాప్ లింక్స్ త్రూ కానీ, స్టేటస్లలో పెట్టడం కానీ, ఇంతమంది టార్గెట్ ఇస్తారు. ఒక 10 మెంబర్స్ టార్గెట్ ఇచ్చేసి వాళ్ళని కంప్లీట్ చేయమని చెప్తారు. ఓకే. ఈ యాప్ ఇంతమంది డౌన్లోడ్ చేసుకుంటే ఇంత అమౌంట్ వస్తుంది అనేసి చెప్తారు. అది ప్రమోషన్ చేయడం, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకండి ఇలాంటివి చేయాలి? దీనికన్నా నౌకరీలోకి వెళ్ళి కంటెంట్ రైటింగ్ జాబ్స్ అనేసి సెర్చ్ చేయండి. కంటెంట్ రైటింగ్ పార్ట్ టైం జాబ్స్. ఓకే. మీకు తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చేయడానికి ట్రై చేస్తాను గూగుల్లో. ఇప్పుడు నా దగ్గర ఓకే, నేను అట్లీస్ట్ ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఎడిట్ చేసేటప్పుడైనా మీకు చూపిస్తానులేండి. కంటెంట్ రైటింగ్ నౌకరీలో పార్ట్ టైం జాబ్స్ చాలానే ఉంటాయి. ఓకే. చాలా అంటే చాలానే ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఈ కంటెంట్ రైటింగ్ జాబ్స్ అంటే ఏంటి అసలు చెప్పాలా? ఏంటంటే మీరు ఏ జాబ్ అయినా చేయండి,
అడ్వర్టైజ్మెంట్ అనేది కంపల్సరీ. ఇన్ఫోసిస్ అయినా అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, ఒక లాక్మీ ప్రోడక్ట్ అయినా అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ ప్రోడక్ట్ అయినా అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, ఒక గుడ్ వైబ్స్ అయినా అడ్వర్టైజ్మెంట్ కావాలి. మరి ఈ అడ్వర్టైజ్మెంట్స్కి కానీ స్టోరీ టెల్లింగ్కి కానీ ఎవరుంటారు వెనకాల అనుకుంటున్నారు? ఒక కంటెంట్ రైటర్ ఉంటాడు. ఓకే, మీ కాడ కంటెంట్ రైటింగ్ ప్రోడక్ట్కి సంబంధించినది ఏదైనా ఉంటే మీరు చేయగలరు అంటే అలాంటి జాబ్స్ చాలా ఉన్నాయి, చేసుకోండి. పార్ట్ టైం కానీ ఇంట్లో ఉండే చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే వాయిస్ ఓవర్ జాబ్స్. మన వాయిస్ని సేల్ చేసి మనం కూడా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. నేను కూడా ఇందులో వర్క్ చేశాను చాలాసార్లు. అండ్ టెలికాలర్గా వాయిస్ ఓవర్ ఇస్తూ నేను వర్క్ చేసినాను ఒక కంపెనీలో. నాకు ఒక 5,000 ఎర్నింగ్ వచ్చేది, చాలా తక్కువనే అప్పుడు. అది నేనేం బాధపడను, ఎందుకంటే నేనేం ఫేక్ జాబ్కి వెళ్ళలేదు. 5,000 అట్లీస్ట్ నాకు పార్ట్ టైంగా వచ్చేది. ఇలా మీరు వాయిస్ ఓవర్ జాబ్స్కి కూడా వెళ్ళొచ్చు. నేను ఎందులో వర్క్ చేశాను ఏంటి అనేది నేను తర్వాత డీటెయిల్స్ మీకు చెప్తాను కావాలంటే, బట్ ఇప్పుడైతే కాదు. అండ్ ఇలాంటి జాబ్స్ మీరు ఎందుకు చూస్ చేసుకోరు? ఈ కంటెంట్ రైటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇలాంటి జాబ్స్ వై యు ఆర్ నాట్ చూసింగ్ వితౌట్ ఎనీ పిఎఫ్ అనేది ఏమీ ఉండదు. వై ఆర్ ట్రస్టింగ్ ద వేస్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆ అమ్మాయి అలాంటి యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ ఎన్ని ఉంటాయి తెలుసా? 2 lakhs, 3 lakhs, 1 lakh వ్యూస్ ఉంటాయి. ఎందుకు? ఫేక్ జాబ్స్ని పోస్ట్ చేస్తూ ఫేక్ థంబ్నైల్స్ని పెడుతూ చాలా ఈజీగా మోసం చేసేస్తారు స్టూడెంట్స్ని కానీ ఎవరినైనా సరే. సో ఇవన్నీ నమ్మద్దు, ఇలాంటి జాబ్స్కి ట్రై చేయండి. బీ ప్రాక్టికల్. ఈ టైంలో, ఈ ఏఐ ఎరాలో, ఈ ఏఐ వరల్డ్లో దెర్ ఈజ్ ఎ హ్యూమన్ నీడ్ ఫర్ టైపింగ్ జాబ్స్, ఫర్ డేటా ఎంట్రీ జాబ్స్. పార్ట్ టైంగా ఒక స్టూడెంట్ని తీసుకుంటారా? నెవర్ తీసుకోరు. ఓకే, అది అర్థం చేసుకొని ఇలాంటి జాబ్స్కి ట్రై చేయండి. ఓకే, ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే డెఫినెట్లీ నేను పోస్ట్ చేస్తాను. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది, నాకు పెద్దగా చదువు రాదు, ఇంకా నాకు ఇంగ్లీష్ రాదు, అసలు నాకు జాబ్ ఎలా వస్తాయి అని అనుకుంటారు. వీడియో చివరి వరకు చూడండి, అసలు ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్ టెస్ట్ ఎలా పాస్ అవ్వాలి అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. సో ఫస్ట్ ఆప్షన్ ఇది, ఎవరితోనూ మాట్లాడక్కర్లేదు, వాట్సాప్లో మెసేజ్ చేసినట్టుగా కస్టమర్లకి టైప్ చేసి రిప్లై ఇవ్వాలి. దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కొంచెం తెలిస్తే చాలు. అలాగే ఫోన్ లేదా కీబోర్డ్ మీద ఫాస్ట్గా టైప్ చేయడం రావాలి. మనకి శాలరీ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే దీనికి మనం 25,000 ఏవో వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇంకా మనం ఒకవేళ నైట్ షిఫ్ట్స్ కూడా చేస్తే మనకు అదనంగా కూడా డబ్బులు వస్తాయి. నెక్స్ట్ మనకి ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, ఇంతవరకు ఓకే. మరి అసలు దీనికి అర్హతలు ఏం కావాలి, క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే మనం అంటే మీ ఫోన్ తీసుకోండి. ఫస్ట్ ఫోన్ తీసుకొని గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి అక్కడ తీసుకోండి.